వస్తారా? ఎలక్షన్లు కదా వస్తారు. మీ ఎమ్మెల్యే సంపాదించాడు కదా మద్యంతో, డబ్బులు తీసుకొని వస్తాడు. ఎంతట ఓటుకెంత? ఓటుకెంత? 5,000. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇస్తా మైక్ ఇస్తా ఒకరు రండి. 5,000 ఓటుకంట. ఓటుకు 5,000. ఎవరిచ్చినా, తెలుగుదేశం పార్టీ ఇచ్చినా, వైసీపీ పార్టీ ఇచ్చినా, ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకోండి. ఏమన్నా మీ డబ్బులే, మీ డబ్బులే, మీ పేరు చెప్పుకొని సంపాదించుకున్న డబ్బులే. ఈ మద్యము, ఈ ఇసుక, ఈ మాఫియాలు, ఈ వైన్ మాఫియా, ఈ మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది చేసినా మొత్తం అంతా మీ డబ్బులే దోచుకున్నారు. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు వేయండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడతారని మీరు అనుకుంటే వాళ్లకు వేయండి. ఎందుకంటే ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది. దాన్ని ఎవరు అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు తప్పుడోళ్ళకి వేశారు అంటే మీ భవిష్యత్తు అమ్మేసుకున్నట్టే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా అమ్మేసుకున్నట్టు. ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. బ్రహ్మాండమైన రాజధాని కడతాం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల గురించి ఆలోచన చేస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేసి ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేసి మీ తమ్ముడిని రమేష్ బాబుని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా హస్తం గుర్తు మర్చిపోకండి తల్లి. హస్తం గుర్తు అన్న, గుర్తు హస్తం, హస్తం గుర్తు అన్న, హస్తం గుర్తు మర్చిపోకండి. ఆశీర్వదించండి అన్న. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తండి. మీ పార్టీ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి పార్టీ మీ పార్టీ అవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఇందాకెవరో యూత్ ఎవరో మాట్లాడుతానన్నారు. ఏరి పైకి వస్తావా? పైకి వస్తావా?